ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. విష్ణు సహస్రనామంలో 9వ నామం యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం భూతభావనాయ నమః. భూతభావన అంటే భూతములను వృద్ధి గావించేటువంటి వాడు అని అర్థం. సర్వప్రాణులకి కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు స్వామి అని సమర్థించేటువంటి 5 నామములలో ఈ భూతభావన అనేటువంటిది 5వ నామం. అంటే స్వామి అయినటువంటి వాడు తనకు శేషములైనటువంటి వ్యక్తుల యొక్క జీవనానికి కావలసినటువంటి ధారక పోషక భోగ్య పదార్థాలను ఇచ్చి వాటికి తృప్తిని పెంపొందించేటువంటి వాడు అని ఈ భూతభావన అనేటువంటి ఈ నామానికి అర్థం. భూతాని భావయతీతి భూతభావన అని వ్యుత్పత్తి. అంటే సర్వప్రాణుల యొక్క జీవనాదులకు ఒక మనిషి జీవించాలంటే ప్రధానంగా 3 ఉండాలి. కట్టుకోవడానికి బట్ట, త్రాగటానికి నీరు, సుఖంగా ఉండటానికి భోజనం. ఈ 3ంటినే ధారక పోషక భోగ్య పదార్థములు అంటారు. ధారకం అంటే ధరించడం. ముందు మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి, మానాన్ని కాపాడుకోవాలి. అంటే ఏం కావాలి? బట్ట కావాలి. కేవలం బట్ట ఉండి దాంతో మనం సుఖంగా ఉండగలుగుతామా అంటే బట్ట అనేటువంటి శరీరాన్ని కాపాడుకోవడానికి. కానీ ఆ శరీరం నిలబడాలంటే ఆ శరీరాన్ని పోషించేటువంటి నీరు చాలా ముఖ్యం. అందువల్ల నీటిని పోషక పదార్థం అని అంటారు. మొక్కలు ఉన్నాయి, మొక్కలు పెరగాలంటే ఏం కావాలి? ముందు నీరు కావాలి. అలాగే మనిషి జీవించాలంటే నీరు లేకుండా జీవించలేడు. తనకు కావాల్సిన అన్నం చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ప్రధానంగా నీరు అనేటువంటిది చాలా ముఖ్యం. అందువల్ల నీరు అనేటువంటిది సకల ప్రాణులకి కూడా పోషక పదార్థంగా చెప్పబడుతుంది. ఇక తాను సమృద్ధిగా ఉండాలి, బలంగా ఉండాలి, సుఖంగా జీవనాన్ని గడపాలి అంటే ఈ జానడి పొట్ట నింపుకోవడానికి ఏం కావాలి? ఆహారం అనేటువంటిది కావాలి. ఆహారం అనేటువంటిది భోగ్య పదార్థంగా చెప్పడి. ఈ విధంగా సర్వప్రాణుల యొక్క జీవనానికి కారణమైనటువంటి ధారక పోషక భోగ్య పదార్థాలని ఎవరైతే ఇచ్చి పెంపొందిస్తారో వారిని భూతభావనుడు అని అంటారన్నమాట. దాన్నే ఇక్కడ భూతాని భావయతీతి భూతభావన అనేటువంటి వ్యుత్పత్తి మనకి తెలియజేస్తూ ఉంది. భూ అనేటువంటి ధాతు మీద ల్యూ అనేటువంటి ప్రత్యయమో లేకపోతే ల్యూట్ అనేటువంటి ప్రత్యయమం వస్తే ఈ భూత భావన అనేటువంటి శబ్దం ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు సకల ప్రాణకోటికి కావలసినటువంటి ధారకమైనటువంటి చక్కటి వస్త్రాలని, అంటే చక్కటి శరీరాన్ని, అలాగే ఆ శరీరాన్ని నిలుపుకోవడానికి కావలసినటువంటి నీటిని, ఆహారాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. ఎవరు? శ్రీమన్నారాయణ. ఆయనే సృష్టిస్తున్నాడు. ఆయనే జీవాత్మ నిలబట్టడానికి, ఆ జీవాత్మ యొక్క జ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికి కావలసినటువంటి ధారకంగా ఉండే శరీరాన్ని ఆయన ఇస్తున్నాడు. శరీరాన్ని ఇచ్చేస్తే సరిపోయింది. ఆ శరీరం పోషించబడాలి అంటే నీరు కావాలి. ఆ నీటిని భగవంతుడే ఇస్తున్నాడు. అలాగే ఆ శరీరం పుష్టిగా ఉండడానికి కావాల్సిన ఆహారాన్ని భగవంతుడే ఇస్తున్నాడు. అందువల్ల శ్రీమన్నారాయణుడికి భూతభావనుడు అని పేరు. అందువల్ల ఆయన భూతభావనాయ నమః. ఈ విధంగా సకల ప్రాణుల్ని పరమాత్మే సృష్టిస్తూ వాటి యొక్క ఉనికిని కాపాడుతూ వాటికి కావలసినటువంటి ధారక పోష భోగ్య పదార్థాలన్నింటినీ కూడా ఇస్తూ రక్షిస్తున్నాడు శ్రీమన్నారాయణ. అయితే
భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ అంటే భూతభావనుడు అని చెప్పడానికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా అంటే దానికి భట్రవారు వ్యాఖ్యానంలో చాలా చక్కగా భూతభావన భూతేశ అనేటువంటి భగవద్గీత వాక్యాన్ని ప్రమాణంగా ఇక్కడ తెలియజేశారు. అదేవిధంగానే ఏష భూతపాలః అనేటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉండేటువంటి వాక్యాన్ని ప్రమాణంగా చెప్పారన్నమాట. ఈ విధంగా విష్ణు సహస్రనామంలో భూతకృత అనేటువంటి నామం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ భూతభావన అనేటువంటి నామం వరకు ఉండేటువంటి 5 పదముల చేత ఆయా చేతన అచేతనములకు భగవంతుడు స్వరూపాన్ని కలిగిస్తున్నాడు. అలాగే వాటి యొక్క స్థితి ప్రవృత్తి పాలనని కల్పిస్తున్నాడు అని పరమాత్మకి శేషిత్వాన్ని ప్రతిపాదించారు. శేషిత్వం అంటే ఏమిటి, శేషత్వం అంటే ఏమిటి? ఎవడు శేష వస్తువుని ఉత్పత్తి రక్షణాదుల్ని కల్పిస్తూ దానిని తన యొక్క స్వార్థం కొరకే ఉపయోగించుకుంటాడో అతన్ని శేషి అని అంటారు. ఉపయోగపడేటువంటి దాన్ని శేషము అని అంటారు. శేష పరార్థత్వాత్ అని పూర్వమీమాంస సూత్రం మనకి తెలియజేస్తుంది. శేష అంటే శేషుడిగా ఉండేటువంటి వాడు ఎవరండి అంటే పరార్థత్వాత్ అంటే పరుడి కొరకు వినియోగపడేటువంటి వాడు. ఇక్కడ పరశబ్దానికి 2 అర్థాలు చెప్తారు. పరశబ్దానికి ఏమిటండి 2 అర్థాలు అంటే ఇతరులు అని ఒక అర్థం. పరశబ్దానికి ఏమిటండి అర్థం అంటే ఇతరులు అని ఒక అర్థం. అలాగే ఇంకోటి ఏమిటండి అంటే పరశబ్దానికి అధికుడు అని అర్థం. ఇక్కడ శేష అంటే శేషభూతుడు అన్నమాట. శేషభూతుడు అనేటువంటి వాడు తనకంట వేరైనటువంటి, ఇతరుడు అంటే ఏంటి మనకంట వేరైన వాడే కదా, భగవంతుడు అనేటువంటి వారు ఈ సర్వ ప్రాణులకందరికన్నా వేరైనటువంటి వాడు, విలక్షణమైనటువంటి వాడు. అందువల్ల పరశబ్దం చేత పరమాత్మ చెప్పబడతాడు. అంతేకాకుండా దానికి అధికుడు అని ఒక అర్థం. భగవంతుడు అందరికన్నా ఆధిక్యాన్ని కలిగినటువంటి వాడు. నిస్సమాభ్యధికుడు భగవానుడు అంటే తనతో సమానమైనటువంటి వారు కానీ తనని మించినటువంటి వారు కానీ ఎవరు లేరు. అందువల్ల భగవంతుని నిస్సమాభ్యధికుడు అని అన్నారు. ఈ పరశబ్దం అదే చెప్తుంది. అధికుడు పరమాత్మ, అందరికన్నా విలక్షణమైనటువంటి వాడు, అందరికన్నా గొప్పవాడు అని ఈ పరశబ్దాన్ని 2 అర్థాలు చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా శేషశబ్దం చేత చెప్పబడేటువంటి శేషభూతుడిగా ఉండేటువంటి ఈ యొక్క సకల జీవకోటి కూడా పరార్థత్వాత్ వీటన్నిటికన్నా విలక్షణమైనటువంటి పరమాత్మ కొరకు, వీటన్నిటికంటే అధికుడైనటువంటి అన్ని విషయాల్లోనూ ఆధిక్యాన్ని కలిగినటువంటి పరమాత్మ కొరకు వినియోగపడవలెను. ఈ చరాచరం జగత్తంతా కూడా శేషభూతమైనటువంటిది. ఎవరికి? పరమాత్మకి. ఎందుకని? పరమాత్మ అనేటువంటి వాడు ఈ సకల ప్రాణుల కన్నా తాను వేరైన వాడు అంటే విలక్షణమైనటువంటి వాడు. అంతేకాదు సకల ప్రాణుల కన్నా పరమాత్మ అనేటువంటి వాడు ఆధిక్యాన్ని కలిగి ఉన్నవాడు. అందువలన ఈ చరాచరమైన జగత్తంతా కూడా పరమాత్మకి వినియోగపడాలి అని ఈ శేషశేషి భావ సంబంధానికి అర్థం అన్నమాట. దీన్ని చాలా చక్కగా భగవద్ రామానుజుల వారు వేదార్థ సంగ్రహంలో చాలా చక్కగా తెలియజేశారు. ఈ శేషశేషి భావ సంబంధాన్ని గురించి తెలియజేసే వాక్యం ఏమిటండి అంటే పరగత అతిశయ ఆధానేచ్ఛయ ఉపాదేయత్వమేవ యస్య స్వరూపం స శేష పరహ శేషి అని భగవద్ రామానుజులు వారు చెప్పారన్నమాట. అంటే శేషభూతుడు అంటే అర్థం ఏమిటండి అంటే పరగత అతిశయ, పరశబ్దం చేత ఇప్పుడు భగవంతుడు చెప్పడ్డాడని చెప్పాం కదా ఇప్పుడే. ఆ విధంగా పరమాత్మకి పరవ్యక్తి యందు, పరవ్యక్తి అంటే పరమాత్మ యందు ఒక అతిశయాన్ని కలిగించాలి అనేటువంటి ఇచ్ఛతోటి స్వీకరింపబడుటయే ఏ వస్తువుకి స్వరూపమో అదియే ఆ పరవ్యక్తికి శేషము అనబడుతుంది. పరగత అతిశయ ఆధానేచ్ఛయ అంటే పరశబ్దం చేసి చెప్పబడేటువంటి ఆ పరమాత్మకి అతిశయాన్ని కలిగించాలి అనేటువంటి ఇచ్ఛ చేత ఉపాదేయత్వమేవ ఆ విధంగా పరమాత్మకి ఆనందాన్ని కలిగించడమే నాకు కావాలి అని
ఆ పరమాత్మ ఆనందాన్ని కలిగించాలనేటువంటి ఇచ్ఛతోటి ఎవరైతే ఆ ఇచ్ఛను స్వీకరిస్తున్నాడో ఆ ఇచ్ఛతోటి ఎవడైతే పరమాత్మకే వినియోగపడాలి, ఉపాదేయత్వమేవా అంటే ఆయన చేతనే నేను స్వీకరింపబడాలి అనేటువంటిది, యస్య ఏ వస్తువునికి స్వరూపమో స శేష, అది ఏ శేషము అని చెప్పబడుతుంది. దాని చేత ఉపయోగాన్ని పొందేటువంటి పరవ్యక్తి శేషి అని చెప్పబడతారు. పరహ శేషి. ఇక్కడ శేష పరార్థత్వాత్ అని చెప్పబడేటువంటి మీమాంస సూత్రానికి కూడా ఇదే అర్థము అని చెప్పారు. శేష పరార్థత్వ, శేషభూతుడు అంటే ఎవరో కాదు, పరుడైనటువంటి పరమాత్మకి వినియోగపడేటువంటి వాడు శేషభూతుడు అని మీమాంస సూత్రం కూడా చెప్పింది. అయితే మొత్తానికి దీన్ని బట్టి ఏం తెలిసింది? వినియోగించుకునేటువంటి వాడు శేషు అని, వినియోగపడేటువంటి వాడు శేషభూతుడు అని. అతిశయాన్ని, పరుడికి భగవంతుడికి అతిశయాన్ని కలిగించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే శేషభూతుడు. పరునికి అతిశయాన్ని కలిగించవాలనేటువంటి ఇచ్ఛతోటి స్వీకరింపబడుటయ్యే దేనికి స్వరూపం అదే శేషం. ఆ పరుడు శేషి అని కదా మనం ఇప్పుడు అర్థం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇచ్ఛ అనేటువంటి ఒక పదం ఉంది. ఆ పదం యొక్క అర్థాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. అయితే పరమాత్మకి వినియోగపడాలి, పరశబ్దుడు చెప్పేటువంటి పరమాత్మకి వినియోగపడాలి అనేటువంటి ఇచ్ఛ కలిగి ఉండుట అని అన్నారు కదా. ఆ ఇచ్ఛ ఎవరిది? ఇప్పుడు శేషశేషి పదార్థాలు రెండూ కూడా, ఇప్పుడు భగవంతుడు శేషి, ఈ చరాచరమైన జగత్తంతా కూడా పరమాత్మకి శేషభూతం కదా. ఇప్పుడు దీంట్లో ఈ జగత్తులో చేతన పదార్థములు ఉన్నాయి, అచేతనమైనటువంటి పదార్థములు ఉన్నాయి. చేతనులు అంటే ఎవరు? జీవం కలిగి ఉన్నటువంటి వారు, జీవాత్మలు. అచేతనములు అంటే వారు ధరించి ఉన్నటువంటి శరీరాలు, దేవ, మనుష్య, తిరియక్, స్థావర శరీరం, వీటన్నిటి కూడా అచేతనంలోని అంటారు. అయితే భగవంతుడు శేషి బాగానే ఉందండి. అయితే శేషభూతములుగా ఉండేటువంటి రెండు విధములుగా ఉన్నాయి. చేతనములు పరమాత్మకి శేషభూతమే, అదేవిధంగానే అచేతనము పరమాత్మకి శేషభూతమే. మరి అటువంటిప్పుడు శేషుడు అంటే ఎవరండి అంటే వినియోగపడేవాడు అన్నారు. ఆ వినియోగపడేటువంటి వాడు ఎంతో ఇచ్ఛతోటి వినియోగపడాలి. ఆ ఇచ్ఛ ఎవరి యొక్క ఇచ్ఛతోటి? వాడిష్టంతో వినియోగపడాలా అంటే వారికి ఇష్టం వచ్చినట్టు వినియోగపడాలా, లేదా భగవంతుడికి ఇష్టం వచ్చినట్టు వినియోగపడాలా? రెండు ప్రశ్నలు. వారి ఇష్టం వచ్చినట్టు వినియోగపడాలి అంటే అప్పుడు ఏ స్వార్థమైంది. వినియోగపడేటువంటి సేవకుడు యజమానికి వినియోగపడుతున్నాడు. వినియోగపడ్డప్పుడు ఎందుకు వినియోగపడుతున్నాడండి? ఆయన వాడు ఆనందం కొరకు వినియోగపడతాడా? అలా వాడు ఆనందం కొరకు వినియోగపడేటువంటి వాడిని మంచి సేవకుడు అనరు. యజమాని యొక్క ఆనందం కొరకు వినియోగపడేటువంటి వాడినే మంచి సేవకుడు అని అంటారు. అందువల్ల ఇక్కడ అందుకనే మనకి రామాంజుల వారు చాలా చక్కగా నిర్వచనం ఇచ్చారు. పరగత అతిశయ అన్నారు. అంటే పరమాత్మ యొక్క అతిశయం కొరకు ఎవడైతే వినియోగపడతాడో వాడే శేషభూతుడు అని కదా అన్నారు. అయితే బాగానే ఉందండి. ఇది వినియోగపడేటువంటి వాడు చేతనుడైతే పరమాత్మ ఆనందం కొరకు నేను వినియోగపడుతున్నాననే భావన వాళ్ళలో ఉంటుంది. మరి వినియోగపడేటువంటిది అచేతనమైతే, ఇప్పుడు అచేతనానికి భావనలు ఏమి ఉండవు కదా. నేను బాగా యజమానికి వినియోగపడాలి అనే భాగం అనేది ఉండదు కదా. అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. వ్యాఖ్యానాల పరాశర భట్టర్ వారు చాలా అందంగా తెలియజేస్తూ ఈ ఇచ్ఛ అనేటువంటి పదం చాలా గమనార్హమైనటువంటి పదము. పరుడికి వినియోగపడాలనేటువంటి ఇచ్ఛ కలిగి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు శేషభూతుడు అన్నారు. సరే, ఆ ఇచ్ఛ ఎవరిది? వినియోగపడేటువంటిది చేతనం అయితే బాగానే ఉంది. అది అచేతనం అయితే అదే ఇక్కడ చెప్తున్నారు. శేషి పదార్థములు రెండూ కూడా చేతనములైనప్పుడు ఇద్దరి యొక్క ఇచ్ఛని గ్రహించాలి. లేదా రెండింటిలో ఏదో ఒకటి చేతనమైతే ఇంకొకటి అచేతనమైతే ఆ చేతన వ్యక్తి యొక్క ఇచ్ఛని గ్రహించాలి. వినియోగపడేటువంటివి రెండు అంటే శేషము శేషి రెండూ కూడా అచేతనములైతే ఆ రెండింటికి శేషశేషి భావం కల్పించేటువంటి మూడో వ్యక్తికి ఇచ్ఛను గ్రహించాలి. అంటే నేను ఇతరులకి శేషభూతుణ్ణి అవుతాను అనేటువంటి ఇచ్ఛ ఎవరికి ఉంటుంది? చైతన్యం కలిగిన వాడికి ఉంటుంది. రాయికి, రప్పకి,
అచేతనానికి ఇచ్చ అనేటువంటిది ఏమి ఉండదు కదా. అందువల్ల ఈ శేషశేషి లక్షణాన్ని సంగ్రహిస్తూ సారభూతమైనటువంటి ఒక శ్లోకాన్ని స్వామి మనవాళ మామూలు తత్వత్రయం వ్యాఖ్యానంలో చాలా చక్కగా ఉదాహరించారట. ఆ శ్లోకం ఏమిటో ఇక్కడ వ్యాఖ్యానం భట్రవారు తెలియజేశారు. ఇచ్ఛయా యదుపాదేయం యస్య అతిశయ సిద్ధయే ఉభయ అనుభయైకైకజుషా తే శేషశేషినౌ. శేషశేషి భావ సంబంధం అనేటువంటి ఏదైతే ఉందో ఈ శేషశేషి భావ సంబంధాన్ని 4 విధములుగా విభజించి తెలియజేశారు ఈ శ్లోకంలో. ఇక్కడ ఉభయజుష అనేటువంటి సమాసపదం ఏదైతే ఉందో ఉభయ అనుభయ ఏకైక జుష తౌ శేషశేషిను అని ఈ శ్లోకంలో చివర చెప్పబడి ఉంది. ఇక్కడ ఉభయ అనుభయ ఏకైక జుష అనేటువంటి సమాసపదం ఇచ్ఛయ అని ఈ శ్లోకం ప్రారంభం మొదటి పదం అన్నమాట. ఇచ్ఛయ అనే దానికి అన్వయించాలట. ఈ శేషశేష భావ సంబంధాన్ని 4 విధములుగా చెప్తున్నారు. ఏమిటండి అంటే మొట్టమొదటిది ఉభయజుష ఇచ్ఛయ అంటే శేషిలోను శేషభూతుడిలోను ఇద్దరిలో ఉండేటువంటి ఇచ్ఛ చేత ఏర్పడేటువంటి ఒక సంబంధం. రెండోది అనుభయజుష ఇచ్ఛయ ఇద్దరిలోనూ కాకుండా మూడో వ్యక్తిలో ఉండేటువంటి ఇచ్ఛ చేత వచ్చేటువంటిది. ఏకజుష ఇచ్ఛయ శేషియందు మాత్రమే ఉండేటువంటి ఇచ్ఛ చేత ఏర్పడినటువంటిది. ఏకజుష ఇచ్ఛయ శేషభూతమైనటువంటి వస్తువు యందు ఉండేటువంటి ఇచ్ఛ చేత ఏర్పడేటువంటిది. ఈ విధంగా 4 విధములైనటువంటి ఇచ్ఛ చేత ఏ పదార్థము పరునికి పరమ ప్రయోజనముగా అతిశయాన్ని కలిగించడానికని స్వీకరింపబడుతుందో అట్లు స్వీకరింపబడేటువంటిదే శేషము అని, దాన్ని పరమ ప్రయోజనాన్ని పొందేటువంటి వాడిని శేషి అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. ఈ వరుసగా ఈ 4ంటికి కూడా 4 వైదిక ఉదాహరణలు 4 లౌకికమైన ఉదాహరణల్ని కూడా భట్రవారు వ్యాఖ్యానంలో చాలా అందంగా తెలియజేశారు. మొట్టమొదటిది ఉభయగత ఇచ్ఛ. ఉభయగత ఇచ్ఛ అంటే ఏమిటి? ఇద్దరిలో ఉండేటువంటి ఇచ్ఛ చేత. దానికి వైదిక ఉదాహరణ యజ్ఞమునందు యజమానుడు హోత మొదలైనటువంటి ఋత్విక్కులు ఇచ్ఛాపూర్వకంగా శేషశేషి భావాన్ని పొందుతున్నారు. ఒక యజ్ఞం తీసుకుని యజ్ఞం చేయాలంటే ఒక యజమానుడు ఎవరో ఒకరు ఉండాలి కదా. యజమాని మాత్రం ఉంటే సరిపోయిందా? ఆ యజ్ఞాన్ని చేయించడానికి హోత ఋత్విక్కులు పరిచారకులు మొదలైనటువంటి వైదిక బృందం కూడా కావాలి. ఇప్పుడు ఈ సందర్భంలో శేషశేషి భావ సంబంధాన్ని తెలియజేస్తున్నారు. యజ్ఞానికి యజమానుడిగా ఉండేటువంటి వాడు శేషి అంటే యాజమాన్యం వహించి యజ్ఞం చేయించేటువంటి వాడు ఆయన కదా. అయితే ఆయన చేసినటువంటి యజ్ఞాన్ని చక్కగా చేయించేటువంటి వారు ఎవరు? హోత ఋత్వికులు మొదలైనటువంటి వారు కదా. ఇక్కడ యజమానుడు శేషి అయితే ఋత్వికులు మొదలైనటువంటి వారందరూ కూడా శేషభూతులు అవుతున్నారు. ఎలాగా అంటే యజమానుడు తన ఇచ్ఛతోటి ఋత్విక్కులను యజ్ఞంలో నియమించుకుంటున్నాడు. అదేవిధంగానే ఋత్విక్కులు మొదలైనటువంటి వారందరూ కూడా ఇచ్ఛాపూర్వకంగానే ఆ యజమానుడి యొక్క శేషిత్వాన్ని అంగీకరించి యజ్ఞక్రియలో శేషభూతులుగా అన్వయిస్తున్నారు. యజమానుడేమో శేషి, ఋత్విక్కులు హోతలు మొదలైనటువంటి వారందరూ కూడా శేషభూతులు. యజమానుడేమో ఈ ఋత్విక్కుల్ని యజ్ఞంలో నియమించుకుంటున్నాడు కాబట్టి ఆయన శేషి అయ్యాడు. అయితే ఋత్విక్కులు ఈ పరిచారకులు హోతలు వీరందరూ కూడా ఆయన చక్కగా సంభావనలు ఇచ్చి చక్కగా యజ్ఞాన్ని ఆయన చేయడానికి రమ్మని పిలిచాడు. వీళ్ళు వినియోగపడుతున్నారు కాబట్టి వీళ్ళు శేషభూతులు అయ్యారు. వినియోగించుకుంటున్నటువంటి యజమానుడు మాత్రం శేషి అయ్యాడు. ఈ విధంగా ఇద్దరి యొక్క ఇష్టంతో యజ్ఞం జరుగుతోంది కాబట్టి ఇక్కడ శేషశేషిత్వభావ సంబంధం ఇద్దరి యొక్క ఇచ్ఛతోని కూడుకొని ఉన్నది. ఆయన తన కోరికతో ఋత్వికులను యజ్ఞంలో నియమించుకుంటున్నాడు. ఈ ఋత్వికులు మొదలైనటువంటి వారు కూడా వాళ్ళు కూడా ఇష్టంతోనే ఆయన యొక్క శేషిత్వాన్ని అంగీకరించి యజ్ఞక్రియలో శేషభూతులుగా అన్వయిస్తున్నారు. ఇది ఉభయగత ఇచ్ఛకి వైదిక ఉదాహరణ. ఇక్కడ యజమానుడు శేషి, ఋత్విక్కులు అనేటువంటి వారందరూ కూడా శేషభూతులు. దీన్నే లౌకిక ఉదాహరణతో తెలియజేస్తున్నారు. రాజు ఆయన యొక్క సేవకులు రాజభృత్యులు. ఇక్కడ రాజు తన యొక్క ఇష్టానికి ఇష్టానికి అనుగుణంగా తన యొక్క సేవకుల్ని తాను వినియోగించుకుంటాడు. అదేవిధంగానే రాజభటులు కూడా రాజభృత్యు సేవకులు కూడా
ఎలాగైనా సరే రాజుగారిని మన సేవలతో మెప్పొందించాలి అని వారు కూడా ఇష్టంతోనే పనిచేస్తారు. అప్పుడు ఇక్కడ రాజు ఎవరయ్యారు? శేషి అయ్యారు. రాజు యొక్క వృత్తులుగా ఉండేటువంటి సేవకులేమో శేషభూతులు అయ్యారు. ఇక్కడ రాజుగారు తన ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకుంటున్నాడు. పడేటువంటి సేవకులు కూడా రాజుగారిని సంతృప్తిపరచాలని ఇష్టంతోనే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అందువల్ల ఇద్దరికీ కూడా ఈ ఇంట్లో ఇష్టం ఉంది. అందువల్ల ఇక్కడ శేషభావ సంబంధం ఎట్లాంటి శేషభావ సంబంధం అంటే ఉభయగత ఇచ్ఛతో కూడి ఉన్నటువంటి శేషభావ సంబంధం అన్నమాట. ఇక రెండవది అనుభయగత ఇచ్ఛ. శేషభావ సంబంధంలో రెండో రకం అనుభయగత ఇచ్ఛ. అదేమిటండి? దానికి వైదిక ఉదాహరణలు ఇచ్చారు. యజ్ఞం చేయడానికి కేవలం ఋత్వికుల హోతలు మాత్రమే కాదు, యజ్ఞానికి పరికరములుగా కొన్ని ఉన్నాయి. ఏమిటవి? హవిస్సు, శృక్స్రవములు మొదలైనటువంటి పదార్థాలు. ఈ విధంగా యజ్ఞానికి హవిస్సు, శృక్స్రవములు మొదలైన పదార్థాలు ఉపయోగపడుతూ ఉన్నాయి. అప్పుడు యజ్ఞం ఏమైంది? శేషయింది. దానికి పరికరములుగా చెప్పబడేటువంటి ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో ఈ హవిస్సు, శృక్స్రవములు శేషభూతములు అయ్యాయి. ఇక్కడ యజ్ఞానికి కానీ ఆ యాగ ద్రవ్యాలకి కానీ అవి అచేతనాలు కాబట్టి, యజ్ఞము అచేతనమే, యజ్ఞానికి వినియోగపడేటువంటి పరికరములు అచేతనలే కాబట్టి మేము పరస్పరం శేషభావం పొందాలి అనేటువంటి ఇచ్చ యజ్ఞానికి ఉండదు, హవిస్సు శృక్సోమం అనేటువంటి యజ్ఞ పరికరాలకి ఉండదు. ఎందుకంటే రెండు అచేతనములే కాబట్టి. అక్కడ ఇచ్చ అనేటువంటిది రెండు అచేతనం కాబట్టి రెండిటికి ఇచ్చ అనేటువంటిది ఉండదు. అప్పుడు ఏమైంది? ఆ శేషశేషి వస్తువుల కంటే ఇతరుడైనటువంటి యజ్ఞకర్త ఎవడైతే ఉంటాడో అతడే తన ఇచ్ఛతోటి వాటిని యాగానికి శేషి వస్తువులుగా కల్పించుతూ ఉన్నాడు. యజ్ఞకర్తగా ఉండేటువంటి పురుషుడే తనకుండేటువంటి ఇచ్ఛతోటి యజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి హవిస్సు శృక్సోములు అనేటువంటి పరికరాల్ని తాను శేషవస్తువులుగా కల్పిస్తున్నాడు. ఇక్కడ యజ్ఞమేమో శేషి అయింది, యజ్ఞానికి వినియోగపడేటువంటి శృక్సోములు హవిస్సు అనేటువంటి శేషభూతములు అయ్యాయి. అయితే ఇవి అంతటా యజ్ఞం తనంతట తానే శృక్కుని శృభాన్ని తెచ్చుకోదు. అదేవిధంగానే శృక్స్రవాములు హవిష్షు మొదలైనటువంటి అన్నీ కూడా తమంతట తామే యజ్ఞానికి వినియోగపడాలని అవి వినియోగపడవు. అందువల్ల యజ్ఞము శేషి, యజ్ఞానికి పరికరంగా చెప్పబడేటువంటి శృక్స్రవములు శేషభూతములు అయితే దీంట్లో ఇవి వ్యతిరేక సంబంధం లేకుండా ఈ యజ్ఞానికి కర్త ఎవడైతే ఉంటాడో ఆ పురుషుడే తన యొక్క ఇచ్ఛతోటి యజ్ఞం అని చెప్పబడేటువంటి శేషికి శేషభూతములుగా చెప్పబడేటువంటి హవిస్సు శృక్స్రవములు అనేటువంటి వాటిని తాను కల్పిస్తూ ఉన్నాడు. అందువల్ల ఇది అనుభయగత ఇచ్ఛకి వైదిక ఉదాహరణ. దీనికి లౌకిక ఉదాహరణ చెప్తున్నారు. గృహస్థుడు తన ఇంటికి ద్వారాల్ని స్తంభాలని అమర్చాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు ద్వారాలు స్తంభాలు ఎవరికి అమరుస్తున్నాడు? అయినా ఇంటికి అమరుస్తున్నాడు. అప్పుడు ఏమిటి? ద్వారాలు అదేవిధంగా స్తంభాలు ఇంటికి వినియోగపడుతున్నాయి. అప్పుడు ఇల్లు ఏమైంది? శేషి అయింది. ద్వారములు స్తంభములు ఏవయ్యాయి? శేషభూతములు అయ్యాయి. అయితే ద్వారములు స్తంభములు తనంతట తానే ఇంటికి వినియోగపడుతున్నాయా? వినియోగపడలేదు. అదేవిధంగా ఇల్లు తనంతట తానే ద్వారాన్ని గుమ్మాలు తెచ్చుకుంటున్నాయా? తెచ్చుకోవట్లేదు. గృహస్థుడిగా ఉండేటువంటి వాడు తన ఇంటికి ద్వారాలని స్తంభాలని తానే అమరుస్తున్నాడు. ఇక్కడ గృహం అనేటువంటిది శేషి, ద్వారములు అనేటువంటివి ద్వారములు స్తంభములు మొదలైనటువంటివేమో శేషభూతములు. అందువల్ల వాటి చేత గృహమునకు ఉపయోగం ఏర్పడాలి అనేటువంటి ఇచ్ఛతోటి నిర్మాణాన్ని చేసినటువంటి మూడో వ్యక్తి గృహస్థుడు అయితే ఉన్నాడో ఆయన ఇక్కడ ప్రధానమైనటువంటి వాడు. ఆయన మూడో వ్యక్తి. నిజానికి ఇల్లు శేషి, ఇంటికి వినియోగపడే ద్వారాల స్తంభాలు శేషభూతములు. అయితే వీటికి రెండింటికి కూడా ఇచ్చ అనేటువంటిది ఉండదు. గృహస్థుడిగా ఉండేటువంటి మూడో వాడే గృహానికి కావలసినటువంటి స్తంభాలని ద్వారాల్ని ఏర్పరుస్తున్నాడు. ఇది అనుభయగత ఇచ్ఛకి లౌకిక ఉదాహరణ అన్నమాట. ఈ విధంగా అనుభయగత ఇచ్ఛకి సంబంధించినటువంటి శేషభావం రెండవది. ఇక మూడవది శేషిగత ఇచ్ఛ. దీనికి వైదిక ఉదాహరణ చెప్తున్నారు. యజ్ఞాదుల్లో యజమానుడు అనేటువంటి వాడు పసుపు దీక్షా వస్త్రాలను ధరించాలి. అచ్చట శేషి అనేటువంటి వాడు యజమానుడు. శేషభూతములు అనేటువంటివి అతను ధరించినటువంటి పసుపు వస్త్రాలు. అయితే వస్త్రాలు నన్ను ధరించాలి ఇచ్చి ఉంటుందా? ఉండదు. కానీ యజమాని అనేటువంటి వాడే నేను యజ్ఞం చేస్తున్నాను కాబట్టి చక్కగా మంగళకరమైనటువంటి పసుపు దీక్షా వస్త్రాలు నేను ధరించాలి అని యజమానుడు తనంతట తానే పసుపు దీక్షా వస్త్రాలను ధరిస్తాడు. అందువల్ల ఇక్కడ వినియోగపడేటువంటి దీక్షా వస్త్రాలు కాబట్టి దీక్షా వస్త్రాలేమో శేషభూతములుగాను
ఆ దీక్షా వస్త్రాన్ని ధరించినటువంటి ఆ యజమానుడేమో శేషిగా అని చెప్పబడుతున్నాడు అనమాట. ఇక్కడ శేషిగా ఉండేటువంటి యజమానే తన యొక్క ఇచ్ఛతోటి దీక్షావస్త్రాన్ని ధరిస్తున్నాడు. ఇక్కడ శేషిభావ సంబంధంలో శేషభూతంగా ఉండేటువంటి పశు వస్త్రాలు, శేషిగా ఉండేటువంటి వాడు యజమానుడు. దీంట్లో ఎవరు ఇచ్ఛతోటి పశు వస్త్రాలను ధరిస్తున్నాడు? ఇది శేషి యజమానుడు తన ఇచ్ఛతోటి. అందులో ఈ శేషభావ సంబంధంలో శేషిగా ఉండేటువంటి యజమానుడి యొక్క ఇచ్ఛతోటి పసుపు దీక్షా వస్త్రాలు అనేటువంటి శేషభూతములు ధరింపబడుతున్నాయి. అందువల్ల శేషి యొక్క ఇచ్ఛచేత ఈ వ్యవహారం జరుగుతుంది. ఇది శేషిగత ఇచ్ఛకి వైదిక ఉదాహరణ, లౌకిక ఉదాహరణ చెప్తున్నారు. గృహారామ క్షేత్రాదులను తన యొక్క ఉపయోగం కొరకు గృహస్థుడు స్వీకరిస్తున్నాడు. ఇల్లు ఉంది, లేకపోతే పొలం ఉంది, లేకపోతే సైట్ ఉంది, ఇవన్నీ కూడా ఒక గృహస్థుడు తన యొక్క ఉపయోగం కొరకు తాను స్వీకరిస్తున్నాడు. ఇక్కడ గృహస్థుడిగా ఉండేటువంటి వాడు శేషి అన్నమాట. తాను ఉపయోగించుకునేటువంటి ఇల్లు, తాను ఉపయోగించుకునేటువంటి స్థలం, తాను ఉపయోగించుకునేటువంటి ఆ యొక్క పొలం, ఇవన్నీ కూడా శేషభూతములు. ఇలా తన యొక్క ఇల్లుని యజమాని తన ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకుంటాడు. తన యొక్క పొలంలో తనకిష్టం వచ్చినటువంటి పంటను తాను పండించుకుంటాడు. వరినైనా పండించుకుంటాడు. తనకి ఇష్టం ప్రదే పొలంలో తాను వరే పండించాలని రూల్ లేదు, చెరకు పండించుకోవచ్చు, లేదా వేరుశనగలు పండించుకోవచ్చు, తన ఇష్టం. అయితే ఆ పొలం అనేటువంటిది శేషభూతం. ఆ పొలంకి యజమానిగా చెప్పబడేటువంటి వాడు శేషి. అయితే ఆ పొలాన్ని ఎవరు తన ఇష్టం వినియోగించుకుంటున్నాడు? యజమాని వినియోగించుకుంటున్నాడు. అంతేగాని పొలం నేను ఈయనకి ధాన్యాన్ని ఇవ్వాలి, నేను ఈయన వేరుశనగలు ఇవ్వాలి, నేను ఈయన చెరకుని ఇవ్వాలి అనుకుంటుందా? అనుకోదు. అందువల్ల ఇక్కడ శేషిగా ఉండేటువంటి వాడి యొక్క ఇచ్చకు అనుగుణంగానే ఇల్లు కానీ, పొలం కానీ, లేకపోతే స్థలం కానీ వినియోగపడుతూ ఉన్నది. అందువలన శేషిగత ఇచ్చకి ఇది లౌకిక ఉదాహరణ. ఇక నాలుగవది శేషగత ఇచ్చ, అంటే వినియోగపడేటువంటి వాని యొక్క ఇచ్చగా అనుగుణంగా శేషభావ సంబంధం. అదేమిటండి అన్నారు. దేవాలయం ఉంది. దేవాలయం ప్రధానమైతే అంటే శేషి అయితే దానికి అర్చకులు, పరిచారకులు మొదలైనటువంటి వారు శేషభూతులు. ఇలాగే యాగం, దానిలో అన్వయించేటువంటి యజమానుడు, ఋత్విక్కులు మొదలైనటువంటి వారు అందరూ కూడా ఆ యాగానికి శేషభూతులు. ఇక్కడ శేషభూతుల యొక్క ఇచ్చే కారణమైనటువంటిది. దేవాలయానికి అర్చకులు, పరిచారకులు వినియోగపడుతున్నారు. దేవాలయం శేషే, కానీ దేవాలయం తనంతట తాను తనకిష్టం వచ్చినటువంటి అర్చకులు, తన ఇష్టమైన పరిచారకులు తాను పెట్టుకుంటుందా? పెట్టుకోదు. అర్చకుడు, పరిచారకులు అనేటువంటి వారు దేవాలయానికి అమరుతున్నారు. వారు వారి తగ్గట్టుగా, వారి ఇష్టం వచ్చినట్టుగా వారి దేవాలయానికి వినియోగపడుతూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ దేవాలయం అనేటువంటి శేష అయితే దానికి అర్చకులు, పరిచారకులు మొదలైనటువంటి వారు శేషభూతులు. అదేవిధంగా యాగం అనేటువంటి శేషమైతే ఆ యాగానికి వినియోగపడేటువంటి యజమానుడు, ఋత్వికులు మొదలైనటువంటి వారు శేషభూతులు అనుకుంటే ఇక్కడ శేషభూతులుగా ఉండేటువంటి వారికి ఇచ్చే ఆ యాగానికి ఎట్లాగైతే కారణమో, అదేవిధంగా శేషభూతులుగా ఉండే అర్చకులు, పరిచారకులకు ఇచ్చే దేవానికి ఎట్లాగైతే కారణమైందో ఇదే శేషగత ఇచ్చకు వైదిక ఉదాహరణ. దేవాలయం వినియోగపడేటువంటి అర్చకులు, పరిచారకులు వారు శేషభూతులైనప్పటికీ కూడా వారు తమ ఇష్టం వచ్చినట్టుగా వారు దేవాలయం వినియోగపడుతున్నారు. అదేవిధంగా యాగం అనేటువంటి శేషి అయినప్పటికీ కూడా దానికి శేషభూతులుగా ఉండేటువంటి యజమానులు, ఋత్వికులు వారి యొక్క ఇచ్చకు అనుగుణంగా వాళ్ళు వినియోగపడుతూ ఉన్నారు. అక్కడ కూడా శేషభావ సంబంధం ఉంది. ఈ విధంగా శేషగత ఇచ్చకి ఇది వైదిక ఉదాహరణ. దీనికే లౌకిక ఉదాహరణ ఏమిటండి అంటే కృషి, వ్యాపారం, వ్యవసాయం మొదలైనటువంటి. ఇప్పుడు కృషి అనేటువంటిది శేషి అయితే, వ్యాపారము అనేటువంటి శేషి అయితే, వ్యవసాయం అనేటువంటిది శేషి అయితే, ఆ కృషి చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు శేషభూతులుగా చెప్పబడతారు. వ్యాపారాన్ని వినియోగపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు శేషభూతులుగా చెప్పబడతారు. అలాగే వ్యవసాయానికి వినియోగపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు శేషభూతులుగా చెప్పబడతారు. ఈ విధంగా కృషి అనేటువంటిది శేషి అనుకుంటే, లేదా వ్యాపారం అనేటువంటి శేషి అని అనుకుంటే, వ్యవసాయం అనేటువంటిది శేషి అనుకుంటే, అందులో పనిచేసేటువంటి రైతులు, ఉద్యోగులు మొదలైనటువంటి వారు శేషభూతులుగా చెప్పబడతారు. అయితే వీటి నిర్వహణానికి వారు ఇష్టపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కృషి కష్టపడి పనిచేస్తున్నారు. అంటే ఏమిటి? కష్టపడి ఎందుకు పనిచేస్తారు? ఇష్టపడి పనిచేస్తారు. ఇప్పుడు కూలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతో కృషి చేస్తారు. ఆ కృషి చేసేటప్పుడు వాళ్ళు ఇష్టంగా చేస్తారు.
ఇష్టపడి వాళ్ళు పనిచేస్తారు పనివాళ్ళు. అందువలన వినియోగపడేటువంటి పనివాళ్ళు కష్టం అనేటువంటిది అంటే కృషి అన్నమాట. కృషి అనేటువంటిది ఏమిటి? శేషి. ఇక్కడ ఆ కృషిని చేసేటువంటి వారు, ఆ కృషికి వినియోగపడేటువంటి వారు ఎవరైతే వారు పనివాళ్ళు అన్నమాట. ఆ పనివాళ్ళు అనేటువంటి వారు శేషభూతులు. అయితే ఈ కృషికి నిర్వహణానికి ఇష్టపూర్వకంగా వారు ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా వ్యాపారం అనేటువంటి శేషి అయితే ఆ వ్యాపారానికి వినియోగపడేటువంటి వారు ఎవరైతే ఉన్నవారు శేషభూతులు. వ్యవసాయం అనే శేషి అయితే ఆ వ్యవసాయానికి వినియోగపడేటువంటి వారు ఎవరు? రైతులు. వ్యవసాయం చేసేటువంటి వారు అన్నమాట, వారు శేషభూతులుగా చెప్పబడతారు. అయితే రైతులు తమ యొక్క ఈ ఇష్టంతో వారు వ్యవసాయం చేస్తారు. వ్యాపారస్తులు ఇష్టంతో వ్యాపారం చేస్తారు. అంటే వ్యాపారాన్ని ఆధారంగా చేసుకుని వ్యాపారాన్ని వినియోగించుకుని వాళ్ళు చక్కగా హాయిగా సంతోషంగా వాళ్ళు జీవనాన్ని గడుపుతున్నారు. ఇక్కడ వ్యాపారం అనేటువంటిది శేషి అయితే ఆ వ్యాపారాన్ని చేసేటువంటి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు శేషభూతులుగా చెప్పబడతారు అన్నమాట. అయితే ఆ వ్యాపారులు తమకిష్టం వచ్చినట్టుగా తాము వ్యాపారం చేస్తారు. రైతులు తమకిష్టం వచ్చినట్టుగా వారు వ్యవసాయం చేస్తారు. అదేవిధంగానే కష్టం అనేటువంటిది మూటలు మోసి కూలి పని చేసేటువంటి వారు తమ ఇష్టానుసారం వాళ్ళు కూలి పని అనేటువంటి చేస్తారు. ఇది శేషగత ఇచ్చకి లౌకికమైనటువంటి ఉదాహరణ. ఈ విధంగా శేషేషి భావ సంబంధం అనేటువంటి దాంట్లో 4 రకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ఆక్షేపం వచ్చింది. ఏమిటండి అంటే శేష పరార్థత్వాత్ అని కదా సూత్రం చెప్పారు. పరార్థం అంటే ఇతరుని యొక్క ప్రయోజనమును ముఖ్యంగా ఎంచి సాధించడకే ఉపయోగపడేటువంటిది కదా శేషం. మరి అటువంటిప్పుడు శేషికి ఇష్టమైనట్టుగా వినియోగపడటమే కదా శేషం అవుతుంది. మరి అటువంటిప్పుడు ఈ 4 రకాలు చెప్పారేంటండి? ఇచ్చ అనేటువంటిది ఇద్దరికీ ఉండొచ్చు, లేకపోతే శేషికి ఉండొచ్చు, లేకపోతే శేషభూతుడికి ఉండొచ్చు, లేకపోతే వీరిద్దరికి కాకుండా 3వ వాడికి ఉండొచ్చు అని 4 రకాల ఇచ్చలు చెప్పారే మీరు. అది సరైనటువంటిది కాదేమో అంటే దానికి సమాధానం చాలా చక్కగా మనకి తెలియజేశారు. ఏమిటండి అంటే భృత్యుడిగా ఉండేటువంటి వాడు తన యొక్క జీవితాన్ని పోషించడం ముఖ్యం, కానీ స్వామిని సంతోషపెట్టడం ముఖ్యం కాదు. మీరేంటండి అలా అంటారు? పదులకి వినియోగపడాలి, ఇతరులకి ఇష్టంకి వినియోగపడటమే శేషభూతం అంటారేమిటి? ఎక్కడైనా లోకంలో పురుషుడు ఎవడైనా స్వార్థ సుఖానికే ప్రయత్నిస్తాడు తప్ప స్వప్రయోజన అపేక్ష లేకుండా కేవలం పరప్రయోజనానికి ఉపయోగపడేటువంటి వాడు ఉంటాడా అసలు? అచేతనంగా ఉండేటువంటి ఫలమో వృక్షమో చందనమో కుసుమో తాంబూలమో అనేటువంటి ఉంటే వాడికి ఎలాగ అపేక్ష అనేటువంటిది ఏం ఉండదు కాబట్టి అది పరుడికి ఇతరులకి తాను వినియోగపడుతుంది. అందువల్ల పుష్పానికి కానీ కాయకి కానీ ఫలానికి కానీ తనకంటూ ఇచ్చంటూ ఏది ఉండదు. ఎవరి దాన్ని కోసుకుని వెళ్తే వాడి అలా ఉంటుంది. ఎవరి దాన్ని తింటే పండు వాడికి అది చక్కగా తినడానికి వీలుగా ఉంటుంది. అంతేగా నువ్వు నన్ను తినడానికి వీల్లేదని ఏ పండు అందు, నువ్వు నన్ను అలంకరించుకోవడానికి వీల్లేదని ఏ పుష్పము అందు. అందువల్ల అచేతనానికి అయితే శేషికి తగ్గట్టుగా వినియోగపడుతుంది, శేషికి ఆనందాన్ని కలిగేంత కొరకు వినియోగపడుతుంది అంటే అనుకోవచ్చండి. మరి శేషభూతమైనటువంటిది చైతన్యం కలిగి ఉన్నటువంటిది అయితే ఇచ్ఛావంతుడైనటువంటి పురుషుడు చేతనుడైతే వాడు తన ఇష్టం కొరకు వినియోగపడతాడు తప్ప పరుడు యొక్క ఉపయోగానికి ఎలా వినియోగపడతాడు? ఇది అసంభవం అన్నట్టు కొంతమంది. వాడి స్వార్థాన్ని విడిచిపెట్టేసేసి శాశ్వతంగా జీవితాంతం ఇతరుడికి శేషభూతుడు కావాలని తలంచడం అసంభవము అన్నట్టు కొంతమంది. అంటే దానికి సమాధానం చాలా చక్కగా భగవద్రామానందుల వారు తెలియజేశారు వేదాంత సంగ్రహంలోనూ శ్రీభాష్యంలోనూ. ఏమని? అజ్ఞానులుగా ఉండేటువంటి ఈ సంసార చేతనుల యొక్క స్వభావాన్ని బట్టి అహంకారపూరితమైనటువంటి దుస్వాతంత్ర్యం వీడికి ఏర్పడినప్పుడే నాకే సర్వము శేషభూతం కావాలి, నేను స్వతంత్రుని అనేటువంటి భావన కలుగుతుంది తప్ప పరమ ప్రమాణమైనటువంటి వేద వాక్యములకు అర్థాన్ని కనుక తెలుసుకున్నట్లయితే వేదం ఏం చెప్పింది? పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. పతిం విశ్వస్య పతిం, విశ్వమనంతటికి కూడా పరమాత్మ శివనారాయణే పతి అని వేదం చెప్పింది. ఆత్మేశ్వరగుం, తనకు తానే నియామకుడు అని చెప్పింది. ఎన్నాలంటే ఇలాగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే శాశ్వతగుం, ఎల్లప్పుడూను
విశ్వానికంతరికి కూడా ఎప్పుడు ఒకడే పతి, సాక్షాత్ శ్రీమన్నారాయణ. మరి ఆయనకి ఎవరండి పతి? ఆత్మేశ్వరగుం, తనకు తానే పతి. ఇది శాశ్వతంగా ఉండేటువంటిది. ఎవరండి అంటే శివం, పవిత్రమైనటువంటి వాడు. అచ్యుతం, తను ఆశ్రయించినటువంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో విరోజాలైనటువంటి శ్రీమన్నారాయణుడు అని మనకి వేదం చెప్తుంది. ఆ పరమప్రమాణమైనటువంటి పతిం విశ్వస్య అనేటువంటి వేదవాక్యం యొక్క అర్థం తెలుసుకున్నా, లేదు దాసభూత స్వతస్వర్రే హ్యాత్మానః పరమాత్మనః అన్యతా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవ చ అనేటువంటి ఇతిహాస పురాణముల యొక్క వాక్యం యొక్క అర్థం కానీ ఏమిటి చెప్తుంది? దాసభూతా స్వతస్వర్రే సర్వే హ్యాత్మానః పరమాత్మనః. ఈ జీవకోటి అంతా కూడా దాసభూతా సర్వే ఆత్మానః, అంటే సకల జీవకోటి కూడా పరమాత్మకి సహసిద్ధంగానే దాసభూతా, దాసభూతులే. మరి పరమాత్మ ఆయన వీటన్నిటికీ కూడా శేషి, ఆయనే స్వామి. ఈ లక్షణం ఏమైనా మారుతుందా అంటే నా అన్యథా లక్షణం తేషాం. ఆ ఇద్దరికీ కూడా అంటే భగవంతుడికి జీవకోటికి కూడా ఈ శేషేష భావ సంబంధం అనేటువంటిది మారదు, వేరే లక్షణమే వాళ్ళకి లేదు. సహజంగానే జీవకోటి అంతా కూడా దాసులు పరమాత్మకి. శ్రీమన్నారాయణుడు సహజంగానే వీటన్నిటికీ కూడా తానే పతి. ఈ లక్షణం అనేటువంటిది బద్ధ దశలో ఉన్నా మోక్ష దశలో ఉన్నా ఏమీ మారదు. నా అన్యథా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవ చ. బద్ధ దశలో అయినా మోక్ష దశలో అయినా ఎప్పుడు ఈ జీవకోటే పరమాత్మకి దాసులు. పరమాత్మ అనేటువంటి వాడే జీవకోటి అందరికీ కూడా పతి అని మనకి ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఈ ప్రమాణాల యొక్క అర్థాన్ని గనక ఈ అజ్ఞానంతో ఉండేటువంటి సంసార చేతనుడు గనక తెలుసుకున్నట్లయితే తన స్వరూపమైనటువంటి శేషత్వాన్ని, భగవంతుడి యొక్క స్వామిత్వాన్ని వాస్తవంగా తాను గుర్తించినప్పుడు అసలు వీడికి డౌట్ అనేటువంటిదే రాదు. నేనెందుకు వినియోగపడాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను వినియోగపడచ్చు కదా, ఆయన ఇష్టం వచ్చినట్టు ఎందుకు వినియోగపడాలి అనే ఆక్షేపనే ఉండదు. ఎప్పుడు ఆక్షేపణ వస్తుంది అంటే వాడికి ఈ వేదంలో చెప్పినటువంటి పతిం విశ్వస్య అనేటువంటి వాక్యంకి అర్థము జీవాత్మ పరమాత్మ యొక్క స్వరూపం వాడు తెలియనంతసేపే వాడు అలా మాట్లాడతారు తప్ప అహంకారంతో నేను స్వతంత్రుడని సర్వము నాకే శేషభూతమని సోహం బ్రహ్మాస్మి అంటాడు తప్ప అసలు చరాచరం జగత్తంతరికి కూడా పరమాత్మే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయన లయకర్త అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలిసిందో వాడికి తనకు ఉండేటువంటి సహజ స్వరూపమైన శేషత్వాన్ని ఎప్పుడైతే వాడు గుర్తించాడో ఇంకా వాడు ఎప్పుడైతే నేను శేషభూతులను తెలిసిందో సేవకుడు అనేటువంటి వాడు ఇప్పుడు యజమాని యొక్క ఇష్టానికి వచ్చినట్టుగానే సేవ చేయాలి. అలాంటిది నా ఇష్టం వచ్చినట్టుగా నేను సేవ చేస్తామంటే వాడు సేవకుడు ఎలా అవుతాడు? అవడు కదా అనేటువంటి జ్ఞానం వాడికి కలిగితే ఎప్పుడు కూడా వాడు వేరే విధంగా మాట్లాడు. అందువల్ల పరుడైనటువంటి ఆ పరశబ్దానికి అర్థమైనటువంటి భగవంతుడి యొక్క ఇచ్చకు అనుగుణంగానే తాను వినియోగపడతాడు. అందువల్ల ఈశ్వరుడికి స్వాతంత్ర్యం అనేటువంటి సహజం లక్షణం, జీవుడికి పరతంత్రం అనేటువంటిది సహజ లక్షణం. ఏదత్ విపరీతమైన భావన అంతా కూడా వాడికి కలగదు. అలా కలిగితే అది వినాశహేతువే అవుతుంది అని చాలా చక్కగా తెలియజేశారు. ఒకడు సర్వభూమండలాన్ని ఏలేటువంటి చక్రవర్తి అయితే అతనికి సర్వచేతన వర్గము కూడా శేషమై ఉండి ఆ ప్రభువు యొక్క సేవకే తనకి జీవితాన్ని వినియోగిస్తాడు తప్ప అదే తనకి పరమార్థాన్ని ఎంచి పరమార్థం అని చెప్పి ఎంచి సుఖ జీవితాన్ని పొందుతాడు తప్ప వేరే విధంగా తాను ప్రవర్తించడు. అలా ప్రవర్తించడమే అంటే వాడు ఆ యొక్క చక్రవర్తికి వినియోగపడటమే తన యొక్క సుఖజీవనానికి కారణము అని అదే నా యొక్క విధి అని అనుకుంటాడు. ఆ యొక్క స్థితిని గుర్తించినటువంటి వాడే తెలివైన వాడు తప్ప ఈ స్థితిని గుర్తించిన వాడు ఎవడో కూడా వాడు తెలివైనటువంటి వాడు కాదు. అలా ప్రవర్తిస్తే వాడు అనర్థాన్ని కోరి తెచ్చుకున్నట్టే కదా. ప్రధానమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అధిపతి, దేశానికి అధిపతి. వారు చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్ పాటిస్తే అది మనకు మంచిది. వాడెవడిని చెప్పడానికి నేనెవడిని పాటించడానికి? నేను పాటించాలంటే ఎవరికి నష్టం? ప్రధానమంత్రికి నష్టమా, రాష్ట్రపతికి నష్టమా, లేదా ముఖ్యమంత్రి నష్టం? ఎవరికి నష్టం? పాటించినటువంటి వాడు కదా. రూల్స్ పెట్టినటువంటి వాడిని ప్రధానమంత్రి రూల్ పెట్టాడు, అయితే ముఖ్యమంత్రి రూల్ పెట్టాడు. ఆయన ఏమిటి పెట్టేది, నేనేమిటి పాటించేది అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? మనం తీసుకెళ్ళి జైల్లో పాడేస్తారు. అలాగన్నా ఆయన పెట్టాడు కదా, తప్పదండి, ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన చెప్పినట్టు వినియోగం నడుచుకుంటేనే నాకు మేలు, నడుచుకుంటేనే వీడి సుఖం, వీడి జీవితం సుఖంగా సాగుతుంది. అలాగే అయితే ఈ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులైనా 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. కానీ భగవంతుడు అనేటువంటి వాడు మారనటువంటి పతి, ఆయన శాశ్వతంగా ఆయనే పతి ఈ విశ్వానికి అంతటికి. అందువల్ల ఆయన చేత ఏర్పాటు చేసినటువంటి శాస్త్రాలను తగ్గట్టుగా నడుచుకోవడమే మన అందరి యొక్క విధి. ఆ శాస్త్రం మనం అందరం కూడా
ఆయన శేషభూతులు అని చెప్తోంది. ఎందువలన అంటే పరమాత్మే మనల్ని అందరినీ కూడా సృష్టిస్తున్నాడు కాబట్టి, ఆయనే మన రక్షణ చూస్తున్నాడు కాబట్టి, ఆయనే మనకు కావాల్సిన ధారక పోష భౌక్య పదార్థాలన్నింటినీ కూడా ఇచ్చి పోషిస్తున్నాడు కాబట్టి మనం ఆయనకి శేషభూతులం. మనల్ని చక్కగా వినియోగించుకున్నటువంటి ఆయన శేషి అయ్యాడు అని ఈ భూత భావన శబ్దానికి చాలా చక్కగా అర్థాన్ని మనకి తెలియజేశారు పరాశర భట్టారకుల వారి వ్యాఖ్యానంలో అన్నమాట. ఈ విధంగా భూతకృతి దగ్గర నుంచి భూత భావన అనేటువంటి వాక్యం వరకు పరమాత్మకి ఈ యొక్క జీవాత్మకి ఉండేటువంటి శేషశేషీ భావ సంబంధాన్ని చాలా చక్కగా మనకి 5 నామాల్లో వివిధ కోణములలో మనకి తెలియజేశారు మహర్షులందరూ కూడా. దాన్ని చాలా చక్కగా పరాశర భట్టారకుల వారు వ్యాఖ్యానంలో చాలా విస్తారంగా ఈ శేషశేషి భావంతం అనేటువంటి ఎన్ని విధాలుగా ఉంటుంది, దాంట్లో ఎవరి ఇచ్చ అనేటువంటి ప్రాధాన్యమైనటువంటిది అనేటువంటి దాన్ని చాలా చక్కగా మనకి తెలియజేశారు. మరిన్ని విషయాల్ని రేపటి రోజు కాలక్షేపంలో మనం అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ.